హలో వ్యూవర్స్, నేను డాక్టర్ సుమా, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. సో చాలా మంది కపుల్స్ పిల్లలు లేక బాధపడుతూ ట్రీట్మెంట్ కోసం వస్తూ ఉంటారు. ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు వాళ్ళు అడిగే మోస్ట్ కామన్ క్వశ్చన్ ఏంటంటే, మేడం అందరికీ ఐవీఎఫ్ ట్రీట్మెంటే అవసరమా, టెస్ట్ ట్యూబ్ బేబీ తప్ప వేరే మార్గమే లేదా అని అడుగుతూ ఉంటారు. సో పిల్లలు లేక బాధపడే వాళ్ళకి పిల్లలు పుట్టకపోవడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. ముందు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఇదివరకు జరిగిన ట్రీట్మెంట్స్ గురించి చూస్తాము, ఇదివరకు అయిన ఇన్వెస్టిగేషన్స్ అన్నీ చూస్తాము, మన దగ్గర ఉన్న ఇన్వెస్టిగేషన్స్ కూడా చూసి నెక్స్ట్ వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ అవసరం అనేది డిసైడ్ చేస్తాం. అందరికీ ఐవీఎఫ్ ట్రీట్మెంటే చేయాలి అని ఏం లేదండి, ఎవరికి ఏది అవసరము అనేది మనం డిసైడ్ చేస్తాం. సో ఇది డిసైడ్ చేయడానికి మనం కన్సిడర్ చేసే ఫ్యాక్టర్స్ ఏంటి అంటే, ఒకటి ఏజ్ ఆఫ్ ద ఫీమేల్ పార్ట్నర్. అంటే ఆడవాళ్ళకి వయసు అయ్యే కొద్దీ ఎగ్ నంబర్ అనేది తగ్గుతూ వస్తుంది. 35 దాటిన దగ్గర నుంచి ఎగ్ నంబర్ బాగా తగ్గుతుంది. అండ్ 40 తర్వాత చాలా తక్కువ ఎగ్స్ ఉంటాయి అండ్ వాళ్ళకి న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేది చాలా తక్కువ. సో యూజువల్లీ ఏజ్ అనేది ఎక్కువ ఉంది, మోర్ దెన్ 40 years అంటే చాలా మటుకు ఐవీఎఫ్ఏ సజెస్ట్ చేస్తామండి. 35 to 40 years మధ్యలో రెండో ఆప్షన్స్ చెప్తాము, ఐవీఎఫ్ బెటర్ అని చెప్తాము. బట్ లెస్ దెన్ 35 ఉన్న వాళ్ళకి మిగతావన్నీ అనుకూలంగా ఉంటే ఐయుఐ ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తాం. 30 years లోపల ఉన్న వాళ్ళకి మాత్రం మామూలుగా మందుల ద్వారా కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ కామన్ ఫ్యాక్టర్ చూసేది ఏంటంటే, పెళ్ళై ఎంతకాలం అయింది అనేది చూసుకుంటాం. సో మ్యారేజ్ అయ్యి జస్ట్ 1 year అయింది, 1 year అయినా ప్రెగ్నెన్సీ రావట్లేదు, వాళ్ళు రెగ్యులర్గా కలుస్తున్నారు అంటేనే ఒక ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ని కన్సల్ట్ అవ్వమని చెప్తాము. బట్ చాలా తక్కువ మంది అంత ఎర్లీగా వస్తారు. బట్ బై ఛాన్స్ వస్తే గనక అన్ని టెస్టులు చేసి బాగుంటే మాక్సిమం ఇంకొక 1 year వాళ్ళు న్యాచురల్గానే ట్రై చేయొచ్చు అని చెప్తాం. 2 years దాటింది అంటే యూజువల్లీ ఐయుఐ లాంటి ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తాము. అండ్ మోర్ దెన్ 5 years ఉన్నప్పుడు ఐయుఐ సక్సెస్ రేట్స్ అనేవి తక్కువ అండి. సో వీళ్ళకి ఐవీఎఫ్ బెటర్ ఆప్షన్. సో థర్డ్ ఫ్యాక్టర్ ఏంటి అంటే, వాళ్ళకి ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా అనేది చూస్తాము. సో ట్యూబ్స్ ఓపెన్ ఉంటేనే వాళ్ళకి న్యాచురల్ ప్రెగ్నెన్సీకి కానీ ఐయుఐకి కానీ పాసిబిలిటీ ఉంటుంది. 2 ట్యూబ్స్ బ్లాక్ ఉంటే వాళ్ళకి ఐవీఎఫ్ ఒకటే ఆప్షన్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి స్పర్మ్ కౌంట్ అండ్ మోటిలిటీ ఎంత ఉంది చూసుకుంటాం. సో టోటల్ మొటైల్ స్పర్మ్ కౌంట్ అనేది చూస్తామండి. మొత్తం శాంపుల్లో ఎన్ని మూవింగ్ స్పర్మ్స్ ఉన్నాయి అనేది లెక్కేసుకుంటాము. 5 million కన్నా తక్కువ మూవింగ్ స్పర్మ్స్ ఉంటే వాళ్ళకి ఐవీఎఫ్ బెటర్ ఆప్షన్ అండి. 10 million కన్నా ఎక్కువ మూవింగ్ స్పర్మ్స్ ఉంటే ఐయుఐ బెటర్ ఆప్షన్ అండి. 5 to 10 million మధ్యలో మూవింగ్ స్పర్మ్స్ ఉంటే మెడికేషన్ పెట్టి చూస్తాము, ఇంప్రూవ్ అవుతే ఐయుఐ చేస్తాము, లేదంటే ఐవీఎఫ్ఏ బెటర్ ఆప్షన్. సో ఇలా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసి మీకు ఎటువంటి ట్రీట్మెంట్ అనేది మేము డిసైడ్ చేస్తామండి. అసలు ప్రాబ్లం ఎక్కువ లేదు, పెళ్ళై ఎక్కువ కాలం కాలేదు, ఏజ్ తక్కువ అనుకున్నప్పుడు మాక్సిమం మందుల ద్వారానే మనం ట్రై చేయడానికి చూస్తాము. బట్ ఏదన్నా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మ్యారేజ్ అయ్యి ఎక్కువ కాలం అవుతుంది అన్నప్పుడు ఐయుఐ ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తాము. ఏజ్ ఎక్కువ ఉంది, పెళ్ళై ఎక్కువ కాలం అయింది, స్పర్మ్ కౌంట్ బాగా తక్కువ ఉంది, ట్యూబ్స్ 2 బ్లాక్ ఉన్నాయి, ఖచ్చితంగా వీళ్ళకి ఐవీఎఫ్ అనేది సజెస్ట్ చేస్తాం. సో అందరికీ వచ్చిన వెంటనే మీకు ఐవీఎఫ్ఏ కావాలి అని అయితే చెప్పమండి. ఎవరి ప్రొఫైల్ని బట్టి వాళ్ళకి నెక్స్ట్ ట్రీట్మెంట్ ఏంటి అనేది సజెస్ట్ చేస్తాము. ఇప్పుడు చాలా ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉంటాయి అండ్ దేనికి ఈ పర్టికులర్ ప్రాబ్లమ్కి ఇంకా సొల్యూషన్ లేదు అని అయితే లేదు. సో ఖచ్చితంగా ఒక పాజిటివ్ మైండ్ సెట్ తోటి వచ్చి కన్సల్ట్ అవుతే ప్రెగ్నెన్సీ వస్తుంది. థ్యాంక్ యూ.